నేను ఇంకా ఎవరో పెద్ద స్వామి పెద్దవారు అనుకుంటున్నాను. బాగుంది. అయితే మీరు మైసూరు స్వామి, మిమ్మల్ని తెలుసు కూడా చాలా చాలా సంతోషం. నన్ను అడిగాను, మైసూరు తెలుగు వస్తుందిలే. వచ్చు హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ ట్రెండ్ పెరగాలి. చదువుతుందా? శిఖ ధరించడం, దండధారి కావడం, తిలకం పెట్టుకోవడం, గట్టిగా భగవన్నామం చెప్పగలగడం, ఈ ట్రెండ్ పెరిగితే యువకుల్లో. మీరు ఎప్పుడు స్వీకరించారు ఆశ్రమం? నా 11 ఏళ్ల వయసు. ఇప్పుడు మీ శరీరానికి వయసు ఎంత? విన్నావా? నా ప్రశ్నకి నేను నవ్వొచ్చిందిలే, నాకు అర్థమైంది. కానీ బుద్ధిమంతులైన వారు, మహాత్ములైన వారు దీనిని వేరుగా, తమను వేరుగా చూస్తారు. అందుకే ఈ శరీరం వయసు 17, 11 ఏళ్ల వయసుకి వారు దండ స్వీకారం చేశారు. అద్భుతం. మిమ్మల్ని కలుసుకోవడం చాలా చాలా సంతోషం. నాన్న చాలా సంతోషం. మీ ప్రసంగాలు చాలానే విన్నాము. చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం స్వామి. బాగుంది, చాలా సంతోషం, నాకు ఆనందం ఉంది. అవునా నారాయణ? ఈ పిలిచాడు వెళ్ళాలనైనా అన్న. కాదు స్వామి, దండ సన్యాసం ఎవరో పెద్ద ఆయన. వాస్తవానికి జ్ఞానానికి, ఆధ్యాత్మికతకి శారీరక వయసు లేదు కదా. మీ అందరికి తెలియాలని చెప్తున్నాను. భాగవతంలో చిత్రకేతు మహారాజుకి చాలా కాలానికి పిల్లవాడు పుడితే ఆ పిల్లవాడిని మిగిలిన సవతులు వడ్లగేం చేసి చంపేస్తే కంటికి వింటికి ఏకదారగా ఏడుస్తూ ఉంటారు భార్యాభర్తలిద్దరు. నారద మహర్షి, పర్వతముని ఇద్దరు అంతకుముందు వచ్చినప్పుడు వాళ్ళకు ఫలం ఇస్తారు. ఈ పిల్లవాడు పోతాడు. ఏడుస్తుంటే మళ్ళీ నారద మహర్షి వస్తారు. స్వామి వాడు వెళ్ళిపోయాడు స్వామి, అది ఇదని బాధపడతారు. కాలం అయింది, వెళ్ళిపోయాడంటే మరి 6 నెలలే, మా జీవితానికి ఇంతేనా అని ఓ సహజం కదా. స్వామి ఒకసారి మాట్లాడించిన స్వామి, మీకున్న శక్తి అది ఇది అంటారు. వాడు వెళ్ళిపోయి వారం ఆ బాడీని అలా ఫ్రిడ్జ్లో పెట్టి రేతర్లో పెట్టి ఉంచారు. నారద మనిషి మరి ఎట్లయినా బ్రహ్మ మానసపుత్రుడు, అందులో అంతకుముందు ఉన్నటువంటి ఆత్మను పిలిచి ఏమనుకోకపోవంతో చేయాలంటే అతను వచ్చి మాట్లాడతాడు. 6 నెలల పిల్లడు ఎక్కడ మాట్లాడతాడు? ఆ పిల్లవాడు పెద్ద లెక్చర్ ఇస్తాడు. బాబు అంటే, ఎవరు బాబు మీరు అంటే, ఈ అమ్మ నాన్న అని. మీరు ఎవరు అంటే, అది ఉంటారా, నేను 9 నెలల్లో మోసి కన్నాను తల్లిని, కృతజ్ఞత ఆవిడ పేరు. ఈ భర్త రాజుగారు అంటాడు, ఐఎమ్ యువర్ ఫాదర్ అంటారు. అంటే పిల్లవాడు అంటే ఆ పిల్లవాడిలో ఉన్న ఆత్మ మాట్లాడుతూ, పసిపిల్లోడు 6 నెలల పిల్లోడు పెద్ద లెక్చర్ ఇస్తాడు. మీరెవరండి? నాకు కొన్ని లక్షల మంది తల్లులు, కొన్ని లక్షల మంది తండ్రులు గత జన్మల్లో హ్యూమన్ బాడీ వచ్చినప్పుడు మీరున్నారు. అందువల్ల పిల్లి జన్మలో పిల్లి నాన్న పిల్లి అమ్మ, ఒక జన్మలో ఒక్క నాన్న ఒక్క అమ్మ. అలా ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క మాతాపితరులు ఉన్నారు. అది ఫస్ట్ కాదు, ఇది లాస్ట్ కాదు. మీరు ఇలా సమయం వ్యర్థం చేయకండి ఈ శరీరం కోసం అని వాళ్ళకి మంత్రం చెప్తారు. చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా. దత్తు ఆ సంచి తెల్ల సంచి ఎక్కడ ఉంది? బయట వచ్చేసావా? తెలుగు రాష్ట్రంలో మీ పేరు పరిచయం అవసరం లేనటువంటి నామదేవు స్వామి. నెల్లూరు ప్రోగ్రామ్స్ వచ్చాను స్వామి. ఆ రోజు స్వామి ఆ రోజే చెప్పారు, కానీ ఆ రోజు కుదరలేదు. నెల్లూరుకు వచ్చారంటే కదా స్వామి. ఇప్పుడు 2-3 నెలల క్రితం. స్వామి ఈ రూపేనా మిమ్మల్ని కలిసాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మహాదేవ.
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద గోవింద